హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్వీ సిస్టర్స్. సో ఫైనల్లీ కేరళ వ్లాగ్ పార్ట్ 2 అయితే వచ్చేసింది. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ చాలానే లేట్ అయింది, కానీ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను ఎడిట్ చేయలేకపోయా ఎన్ని డేస్ ఈ వ్లాగ్ని. సో హోప్ యూ గాయ్స్ అండర్స్టాండ్ ఇట్. ఈ వ్లాగ్లో నేను కేరళ వీడియోస్ అన్నీ చూపిస్తాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వ్లాగ్ మొత్తం అడ్వెంచర్సే ఎక్కువ ఉంటాయి. సో మేము ఫస్ట్ డే కృష్ణపట్నం నుండి నైట్ రిటర్న్ అయ్యాక కేరళ స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో తమిళనాడు నుండి వెళ్ళాము. అన్నీ అనుకున్నట్టయితే నేను చెప్పినట్టు అది అడ్వెంచరస్ ట్రిప్ ఎలా అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లిప్ వచ్చేసి తమిళనాడులో మమ్మల్ని బస్ డ్రైవర్స్ 10 minutes ఆపిల్లు, కానీ 2 hours అక్కడ బస్సు ట్రబుల్ ఇచ్చిందని 2 hours అక్కడే వెయిట్ చేసినాం. అందరు ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఎవరికి. చాలా ఎండ ఉండే. అక్కడ 2 hours 10 minutes అని ఆపి 2 hours చేసిళ్ళు. సో ఫస్ట్ నుండి ఏదో ఒక ప్రాబ్లమే ట్రిప్లో. అందరు డిసప్పాయింట్మెంట్తో ఉండే, ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మేము చాలాసేపు బస్లోనే ఉండి తర్వాత వెయిట్ చేయలేక దిగిన తర్వాత బస్ టెస్ట్ డ్రైవ్ కానీ తీసుకెళ్ళి 2 hours చేసిళ్ళు. సో ఫైనల్గా బస్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ కేరళ స్టార్ట్ అయ్యాము. అప్పటికి ఈవినింగ్ అయింది. అసలు ఇంత ఒక్కటి కూడా అనుకున్నట్టు జరగకపోయేసరికి ట్రిప్లో అందరు మొత్తం డిసప్పాయింట్మెంట్తోనే ఉండే. కొంచెం తమిళనాడు కేరళ బార్డర్ ఎంటర్ అయినాక కొంచెం వెదర్ చేంజ్ అయింది. తర్వాత అందరికీ కొంచెం ఎనర్జీ అనేది వచ్చింది, కొంచెమైనా ఇంట్రెస్ట్ వచ్చింది ట్రిప్లో. కేరళ ఎంటర్ అయిన తర్వాత ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ వ్యూ చాలా బాగుందని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసిన. అసలు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అసలు వ్లాగ్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే. వెదర్ చేంజ్ అయ్యి కొంచెం సీనరీస్ మంచిగా కనిపించడం స్టార్ట్ అయిన దగ్గర నుండి వ్లాగ్ షూట్ స్టార్ట్ చేసాం మళ్ళీ. సో డే 2 అయితే మొత్తం ఇలా జర్నీలో బస్ ట్రబుల్ ఇవ్వడంలో అయిపోయింది. తర్వాత మేము ఆ రోజు నైట్ మున్నార్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి కేరళ ఎంటర్ అయిన తర్వాత మాకు కనిపించిన ఫస్ట్ వాటర్ ఫాల్ ఇది. వాటర్ ఫాల్ కానీ అక్కడ వాటర్ లేవు. సో అక్కడ బాగుంది, కొంచెం వ్యూ వెదర్ కూల్గా ఉందనేసి అందరూ బస్ దిగేసి ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా కేరళకి అయితే వచ్చేసినాం. నేను కేరళ రావడం ఇది సెకండ్ టైం. సో ఈ టీ ప్లాంటేషన్స్ ఇవి కొంచెం కనిపించడం స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ వ్లాగ్ షూట్ స్టార్ట్ చేశాను. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో నాకు కేరళలో నచ్చేది ఎక్కువ ఏంటంటే అక్కడ హౌజెస్ది స్టైల్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది మనకన్నా. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా ఆ రోజుకైతే వెళ్ళి చూసే టైం ఏం లేదు ఎక్కడ టూరిస్ట్ ప్లేసెస్కి. సో ఆ రోజు హోటల్ చెక్-ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకుందామని అనుకున్నాం. సో ఈ అడ్వెంచరస్ ట్రిప్లో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చి పడ్డది. అదేంటిదంటే, సో ముందు క్లిప్లో మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ దగ్గర లైట్స్ అన్నీ ఉండడం వల్ల బస్ ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ లేదు అని అన్నారు అక్కడ. మళ్ళీ అక్కడ ఒక 1/2 hour వేస్ట్ అయింది. చాలా ట్రై చేసిళ్ళు, కానీ బస్ అక్కడ ముందుకెళ్ళే ఛాన్స్ లేకపోయేసరికి మళ్ళీ మేము బస్ రిటర్న్ తీసుకొని ఇంకో వే నుండి మళ్ళీ మున్నార్ స్టార్ట్ అయ్యాము. సో అక్కడ టెంపుల్ అక్కడ ఏదో సంథింగ్ ఫెస్టివల్ ఆర్ ఏదో జరుగుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా బాగుందని నేను అక్కడ వీడియో క్లిప్స్ తీసిన. ఇంకా అక్కడ ఛాన్స్ లేదని మేము వేరే వే నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకో వేలో వెళ్తుంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది. సో ఇదంతా ఘాట్ రోడ్ కదా. సో రోడ్స్ చాలా కష్టంగా ఉండే. ఇట్లా హైట్లో ఉండేసరికి బస్ ఏమో హెవీగా ఉండేసరికి చాలా ప్రాబ్లం అయింది పైకి వెళ్ళడానికి.
సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్లో ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది. సో బస్సు పైకి వెళ్ళట్లేదు. అక్కడ కూడా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వేస్ట్ అయింది. బస్సు కొంచెం ట్రై చేసినా కంప్లీట్ వెనుకకు వచ్చేస్తుంది. ఘాట్ రోడ్లో పడుతుంది, జస్ట్ మిస్ కొంచెమైనా కూడా. సో అందరినీ దింపేసి మళ్ళీ అక్కడ కేరళ లోకల్ వాళ్ళు బస్ తీసుకొని దాన్ని కష్టంగా పైకి ఎక్కించారు. ఇంతలో మేము ఏం చేసాం, బై వాక్ పైకి వెళ్ళాము. ఇక బస్సులో ఉంటే అది రోడ్ ఎక్కట్లేదు అనేసి బై వాకే పైకి వెళ్ళేసరికి అక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. సో నైట్ టైం అయింది కదా, అక్కడ ప్రాసెస్ అదంతా లైవ్లో ఏం చూపించలేదు. కాకపోతే అక్కడ చాక్లెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో మాకు వాళ్ళు వీడియో క్లిప్స్ చూపించుండే. సో ఆ రోజు ఇంకా అక్కడ అనుకున్న హోటల్ కాకుండా వేరే హోటల్ చెక్ ఇన్ అయ్యి అక్కడ నైట్ అక్కడే స్టే చేసాం, మున్నార్కి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే 4 o'clockకి లేసి మున్నార్ స్టార్ట్ అయ్యాము రెడీ అయ్యేసి. సో మున్నార్లో వ్యూ పాయింట్స్ అన్నీ ఆ రోజు కవర్ చేద్దామనేసి స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మున్నార్లో టీ ప్లాంటేషన్స్ అన్నీ అయితే కవర్ చేసాము, చాలా బ్యూటిఫుల్ ఉండే. సో అవన్నీ క్లిప్స్ ఉన్నాయి ముందు. ఇక్కడైతే వ్యూ పాయింట్ అనేసి ఆగాము. వ్యూ చాలా బాగుండే, అది సన్ రైజ్ టైమ్, ఇంకా మంచిగా క్యాప్చర్ అయింది. అక్కడ పిక్స్ కూడా చాలా అస్థెటిక్ వచ్చి ఉండే. నేను తీసుకున్న కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను ముందు. వ్యూ మాత్రం చాలా బాగుండే అక్కడ. చాలాసేపు అదే వ్యూ పాయింట్ దగ్గర పిక్స్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. సో నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని వీడియో తీసుకుంటుంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉండి జోక్ చేస్తున్నారు సైడ్ నుండి. ఇక్కడ వ్యూ పాయింట్ నుండి అయితే నెక్స్ట్ మేము జీప్ సఫారీకి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి ఇంకా బస్సాలో లేదంటే జీప్ సఫారీలో ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ అప్పుడే నేను జీప్లో ఎక్కేసి కూర్చున్నా. సో జీప్ సఫారీ స్టార్ట్ కావడం కోసం వెయిట్ చేసుకుంటూ వ్లాగ్ తీసాను. అక్కడ కూడా జీప్ సఫారీ స్టార్ట్ అయ్యాక అక్కడ నుండి మొత్తం జీప్లోనే వెళ్ళాము. మున్నార్లోకి ఎంటర్ అయ్యాము అప్పుడే. ఇప్పుడు వచ్చేసి మేము అక్కడ ఎకో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం కేరళ వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళతో వచ్చాను. సో ఈ ప్లేసెస్ అన్నీ మళ్ళీ చూస్తుంటే నాకు మమ్మీ వాళ్ళతో వచ్చిందే గుర్తొచ్చిండే చాలాసేపు వరకు.
సో జీప్ సఫారీలో ఎకో పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఎకో పాయింట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇటు సైడ్ నుండి ఏదైనా గట్టిగా అరిస్తే సేమ్ రెస్పాన్స్ ఆపోజిట్ సైడ్ నుండి మనకి వినిపిస్తుంది. సో అదే ఎకో పాయింట్. ఎకో పాయింట్ దగ్గరే నేను మమ్మీకి ఇంట్లోకి స్పైసెస్ కూడా తీసుకున్నా. లైక్ కేరళ వచ్చినప్పుడు మమ్మీకి స్పైసెస్ తీసుకోవడం అలవాటు. సో నేను కూడా కొన్ని తీసుకొని వెళ్ళుండిని. తర్వాత ఎకో పాయింట్ నుండి టాటా టీ ప్లాంటేషన్స్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము. మున్నార్లో టీ ప్లాంటేషన్స్ ఇంకా ఫ్యాక్టరీ విజిట్ అదంతా అయిపోయిన తర్వాత అలిపి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మాకు మున్నార్ డే 4 అలా ఉండేది. కాకపోతే డే 2 రోజు కొచ్చి ఉండే, కానీ అక్కడ కృష్ణపట్నం దగ్గర అది లేట్గా స్టార్ట్ అయ్యి లేట్ కావడం వల్ల కొచ్చిన్ క్యాన్సిల్ అయిపోయింది. సో మున్నార్ నుండి డైరెక్ట్ అలిపి స్టార్ట్ అయ్యాము. అలిపి స్టార్ట్ అయినాక మున్నార్ క్రాస్ అయ్యి ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాక మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ బస్ది టైర్ పంక్చర్ అయింది. అక్కడ ఫారెస్ట్లో పంక్చర్ అయితే వాళ్ళు 1 hour అన్నారు. లాస్ట్ టైం 10 minutes అని 2 hours ఆపిల్లు. ఈసారి 1 hour అంటే ఎంత టైం పడుతుందని మేము మ్యాప్స్లో చూసి కొంచెం చూస్తే ముందు రెస్టారెంట్స్ అవి ఉండే. మేము అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసినాం. అప్పుడు ఈ క్లిప్స్ తీసాను. తర్వాత ఆ రోజు నైట్ అయింది. అలిపి రీచ్ అయ్యేసరికి మిడ్-నైట్ అయింది. ఆల్మోస్ట్ మిడ్-నైట్ అయినాక అక్కడ బీచ్ రిసార్ట్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రోజు నైట్ 12 o'clock కల్లా నైట్ బీచ్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కలిసి. నైట్ బీచ్లో మాత్రం చాలా బాగుండే. అక్కడ మొత్తం ఎక్కడ చూసినా క్రాబ్సే ఉన్నాయి. ఎక్కడ నడవాలన్నా కూడా క్రాబ్సే ఉండే. అవి వీడియో క్లిప్స్ తీద్దాం అనుకున్నా కానీ నైట్ కదా అసలు కనిపించలేదు కెమెరాలో. అందుకే వీడియో క్లిప్స్ అయితే ఏం తీయలేదు. చాలాసేపు బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రిసార్ట్కి రిటర్న్ అయిపోయినాం. అది నైట్ కదా, మా ఫ్రెండ్స్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తుంటే దయాలు అది ఇది అనుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అలిపి బ్యాక్ వాటర్స్ కవర్ చేసే ప్లాన్ ఉండేది. 4th డే ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయి హోటల్ చెక్అవుట్ చేసేసి బ్యాక్ వాటర్స్కి అయితే వచ్చేసినాం. బ్యాక్ వాటర్స్లో ఒక లైక్ అది 1-2 hours బోటింగ్ ఉంటుంది. మొత్తం కేరళ బ్యాక్ వాటర్స్ నుండి రైడ్ ఉంటుంది. నార్మల్గా కేరళ అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తుకొచ్చేది కేరళ బ్యాక్ వాటర్స్ ఇంకా మున్నారే. చాలా బాగుంటుంది వ్యూస్, ఇంకా పిక్స్ మాత్రం నిజంగా చాలా బాగా వస్తాయి బ్యాక్ వాటర్స్లో.
బోట్ రైడ్ అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు పామ్ ఫైబర్ ఇండస్ట్రీకి అయితే వెళ్తున్నాం నెక్స్ట్. అది సమ్మర్ కదా, వెదర్ నార్మల్గా మున్నార్లో ఉన్నంతసేపు కూల్గానే ఉండే, కానీ ఇటు అలిపి తిరువనంతపురం ఇటు సైడ్ వచ్చినాక చాలా వేడిగా ఉంది. ఇండస్ట్రీ లోపల అయితే చాలాసేపు చాలా ఇబ్బంది అయింది ఆ వేడికి. ఇండస్ట్రీ లోపల లైక్ ఇక్కడ పామ్ ఫైబర్తోని డోర్ మ్యాట్స్ ఇంకా అవి ప్రిపేర్ చేస్తారు, ఇంకా లైక్ రోప్స్ అవి ఇవి. ఇంతకుముందు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మ్యాట్స్ అవి ఇవి లైక్ ఒక హాల్లో మంచిగా ఉండే, కాకపోతే అక్కడ ఫోన్ అలో చేయలేదు, అందుకే తీయలేదు. కాకపోతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దగ్గర మాత్రం అన్ని క్లిప్స్ కవర్ చేశాను. అక్కడ పామ్ ఫైబర్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ విజిట్ అయిపోయిన తర్వాత తిరువనంతపురం స్టార్ట్ అయ్యాము అలిపి నుండి. మధ్యలో లంచ్కి లైక్ ఒక 1 hour ఆగినాం. ఆ రోజు నైట్ కోవలంలో స్టే. లైక్ కోవలం ఇంకా తిరువనంతపురం రెండు లైక్ నియర్ బై దగ్గరే ఉంటాయి. సో కోవలంలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పద్మనాభ స్వామి టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్దామని అనుకున్నాం. సో ఆ రోజు నైట్ ఇక్కడ కోవలంలో ఒక బీచ్ రిసార్ట్లో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అవి నేను క్లిప్స్ తీయలేదు, ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి లేట్గా రెడీ అయ్యండే, టైం లేదు, అందుకే క్లిప్స్ ఏం తీయలేదు. సో పద్మనాభ స్వామి టెంపుల్ తర్వాత డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. హైదరాబాద్ స్టార్ట్ అయ్యాక నేను ఇంకా క్లిప్స్ ఏం తీయలేదు రిటర్న్ జర్నీలో ఎక్కువ. ఇక్కడ కోవలంలో కూడా బీచ్ రిసార్టే. సో మా రిసార్ట్ ముందే బీచ్ ఉండే, అది కూడా వ్యూ చాలా బాగుండే. నెక్స్ట్ డే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాక మధ్యలో ఇంకా ఆంధ్ర ఎంటర్ అయిన తర్వాత మహానందిలో కూడా ఆగి దర్శనం చేసుకొని ఉండే. తర్వాత డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ రీచ్ అయ్యాము. సో ఈ వీడియోలో కేరళ వ్లాగ్ మొత్తం అయితే అప్లోడ్ చేశాను. ఇంకా నేను చాలా వరకు కవర్ చేయలేదు, నాకు కుదిరిన దగ్గర అంతా చేశాను. ఇంకా మధ్యలో అవి ఏం లేకుండా ఇంకా మంచిగా తీసేదాన్ని. సో హోప్ యూ గైస్ లైక్ ది వీడియో.